నాకు యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు యోహాన్ గారికి ప్రభు పేరిట నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్ తరపున, మా ఇరువురు సంఘాల తరపున ప్రభు పేరిట వందనాలండి. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం, సమయం లేదు కానీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో 6వ అధ్యాయము 29వ వచనం. చదవండి. ఎవడైనను ఇశ్రాయేలీలను నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగిన నీవు ప్రతిఫలము దయచేయుదువుగాక. నీ ఒక్కడవే దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గతించినటువంటి దినములో దైవ సేవకులు వచ్చారు, వాక్యాన్ని బోధించారని తెలియపరిచారు. మరి మందిర వార్షికోత్సవం ఎప్పుడండి? రేపుడు దినాన్న. వారు ఏం బోధించారో నాకు తెలియదు, కానీ ప్రభువుని అడిగారు, ప్రభువా మరి మందిర వార్షికోత్సవం ఏం బోధించాలయ్యా అని అన్నప్పుడు ప్రభువు వారు నాకు తెలియపరుస్తున్నారు. ఈ తెలియపరచబడిన మాట ఏమిటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం రాయబడిన మాట. ఇక్కడ రాయబడిన మాట చాలా జాగ్రత్తగా వినండి. స్పష్టంగా ముక్కలు చేయకుండా చదివేవాళ్ళు చదవండి. ఎవరైనా సరే ముక్కలు చేయొద్దు, స్పష్టంగా వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు మరొకసారి అక్కడ రాయబడిన మాట క్లారిటీ మీకు ఇస్తాను. 29 స్పష్టంగా వినండి. ఎవడైనను ఇశ్రాయేలీలు నీ జనులందరూ కలిసి అయినను ఇక్కడ రాయబడిన మాట. ఇప్పుడు మనం ఎవరెవరా అంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేల్ జనాంగమే మనం. అవునా కదా? మనం ఎవరి సంతతి? ఏమా? ఇశ్రాయేల్ సంతతి. అవునా? అయితే జ్ఞాపకం చేసుకుందాం, పరిశుద్ధ లేఖన భాగంలో ఇప్పుడు నేను అడిగే మాటకు మేము ఆన్సర్ చేయాలి. ఎవరికైనాను నొప్పి అయినను కష్టము కానీ అనుభవించచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నొప్పి కానీ కష్టము కానీ అనుభవించేవారే అంట. మీలో ఎవరికైనా నొప్పున్నా కష్టమున్నా అది ఎవరికి వర్తించింది? వారికి మాత్రమే వర్తించింది. అమ్మయ్య నాకేం నొప్పి లేదండి, ఐఎమ్ సేఫ్ అంటే నో ప్రాబ్లం. అయితే ఇక్కడ రాయబడిన మాట కష్టమైనను నొప్పి లేదా నొప్పి కానీ ఉన్న ఎడల అనుభవించచ్చు చాలు. ఏ తట్టు అండి? ఏ తట్టు చెప్పండి? ఏ తట్టు? మందిరము తట్టు. లోకంలో రకరకాలు ఉన్నాయి, ఆ రకరకాలు కాదు మనకు కావాల్సింది. ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం చదువుకున్న లేఖన భాగంలో తండ్రి అయిన దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే దేవుని చేత ప్రత్యేకముగా అభిషేకించబడిన వాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత జ్ఞానమును పొందుకున్నవాడు. ఆయనే భక్తుడైనటువంటి సొలొమోను. అర్థమవుతుందా? దేవుని చేత పిలువబడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని కొరకు వారి జీవితాలు సమర్పించుకోవాలి, దేవుడు చెప్పే మాటను వినాలి, దేవుడు ఏం బోధించబోతున్నాడా
దేవుడు ఏం నాతో మాట్లాడుతాడో, మాట్లాడితే నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అన్న యోచన కలిగినటువంటి, తృష్ణ కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మనకు తెలుసు సొలొమోను ఏం చేశాడు అంటే దేవుని మందిరాన్ని నిర్మించాడు. దేవుని మందిరాన్ని నిర్మించిన విధానాన్ని బట్టి ఆ నిర్మించే విధానం, నిర్మాణం అయిపోయిన తర్వాత, దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, ఆ ప్రతిష్ఠిత అయిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాటలే మనం ధ్యానం చేస్తున్నాం. మీరు చదవనక్కర్లేదు, కానీ ఇదే దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 5 నుంచి 14 వచనాలు చదువుకుంటే కనుక అక్కడ మనకు అర్థమవుతుంది ఆ భక్తుడైనటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు. ఆ తదుపరి చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి. సొలొమోను యెహోవా మందిరమునకు అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? తన తండ్రి ఏమైతే సమకూర్చాడో, అమ్మా మన కోసం మన తల్లిదండ్రులు కూడా సమకూర్చలేదా? కొత్త నిబంధనలో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. ఏమని అడిగాడంటే, దేవా యేసయ్య, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసు ప్రభు వారు అన్నారు, నాన్న ధన్యతలను అనుసరించు అన్నాడు. అనుసరిస్తున్నానయ్యా. కట్టడలను అనుసరించు అన్నాడు. అనుసరిస్తున్నానయ్యా. నా న్యాయ విధులను కూడా అనుసరించానంటే అయ్యా అనుసరిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నేను చెప్పింది చెయ్యి. ఏం చేయమంటారు అయ్యా? ఏమి లేదు, నీకున్నటువంటి యావదాస్తి అమ్మి. అమ్మా వినండి, ఏంటంట, ఇప్పుడు మీ అయ్య గారే అనుకోండి, ఆ మాట మీకు చెప్పారనుకో, ఏ మాట? సరే యావదాస్తి వద్దులే, అమ్మాయి నీ బైక్, నీ బండి అమ్మేసి ఆ డబ్బులు నాకు ఇచ్చేయి అంటే ఇస్తామా? అసలు కనబడరుక. సరేలే బైక్ వద్దులే, కానీ ఇప్పటికిప్పుడు తక్షణమే నీ పాకెట్లో మనీ అంత ఉందో నాకు ఇచ్చే అంటే ఇస్తావా? ఎన్నిసార్లు చెప్తాం? ఎత్తుక్కుంటాం, షాక్ చెప్పడానికి ఎత్తుక్కుంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు దగ్గరకు వచ్చింది ఆయనే, యేసయ్యని అడిగింది ఆయనే. ఏమని అడిగాడు? నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకొని నేనేం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. సమాధానం చెప్పినప్పుడు ఏం చేయాలి? వినాలి కదా, వినిన దాని ప్రకారం చేయాలి కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాడంటే యేసుప్రభు మీద శనగడం మొదలుపెట్టాడు. నేటి దినాల్లో దేవుని పిల్లలైన వారు ఎలా ఉన్నారంటే, దాసులు బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే సనుక్కోవటం. ఏంట్రా, నా కోసమే చెప్తున్నాడు, నన్ను చూసే చెప్తున్నాడు, నా గురించే చెప్తున్నాడు. ఆహా అవునా, అయితే ఈరోజు వాక్యం అంతా అయ్యగా నన్ను బట్టే చెప్పాడు, కాబట్టి నెక్స్ట్ వీక్ నేను రానులే, ఇదేగా. కానీ దేవుని పిల్లలైన వారు గ్రహించాల్సిన పని ఏంటంటే, ఈ యొక్క దినమున ప్రత్యేకముగా అక్కడ రాయబడిన మాట, ఆయన ఏమంటున్నాడు? నెప్పైనను కష్టమైన ఎవరికైనా ఉంటే వారు దేని తట్టు చేతులు ఎత్తాలంటే ఈ మందిరము తట్టు చేతులెత్తి. దేని తట్టు? ఈ మందిరం తట్టు చేతులెత్తి చేతులు చాపి చేయు విన్నపాలు ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి ఆ దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు ప్రవర్తనకు తగినట్లు. ఇప్పుడు ఎందుకు వచ్చాం తెలుసు మనం? దేనికి వచ్చే ఇక్కడికి మనం? చెప్పండి. లాభాన్ని అపేక్షించి, ప్రతిఫలాన్ని అపేక్షించి దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏదో చేస్తాడు. దేవుని సన్నిధికి వస్తే నా ఇక్కట్లన్నీ పోతాయి, దేవుని సన్నిధికి వస్తే నాకు మేలు జరిగిద్ది, దేవుని సన్నిధికి వస్తే నాకు అద్భుతం జరిగిద్ది, దేవుని సన్నిధికి వస్తే దేవుడు మేలు కార్యం చేస్తాడు, ఇదిగో దేవుని సన్నిధికి వస్తే నా రుణాలన్నీ పోతాయి. అవునా కదా? నేటి దినంలో ఏ బలహీనత లేకుండా,
ఏ బాధ లేకుండా, ఏ సమస్య లేకుండా ప్రభువుని ఎరిగి రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి, చప్పరించొద్దు, నోటితో చెప్పండి. లేరుగా. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే నీకు బలహీనతను బట్టు, స్వస్థతను బట్టు, లేదా ఇంకా దేన్నైనా బట్టి ప్రభువుని ఎరగడం కాదు. సొంతగా దేవుడు నీ పట్ల ఏ కార్యము జరిగించకపోయినా సరే నేను లోకరక్షకుని అంగీకరిస్తానన్న ఆలోచన కలిగి ఆయన తట్టు నువ్వు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఏం చేస్తాడండి? ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాలి. అదే చెప్తున్నాడు భక్తుడైన సొలొమోను. ఈ 6వ అధ్యాయం ధ్యానం చేసుకుంటూ వెళితే అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విజ్ఞాపనలు తెలియపోస్తున్నాడు. ఎలా ఉండాలో తెలియపోస్తున్నాడు, ఎలా ఉండకూడదో తెలియపోస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ఎన్ని సంవత్సరాలు అయింది కాదు, ప్రాముఖ్యత ఎంత భక్తి చేస్తున్నాం, ఆ భక్తిలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాం. నిన్ను చూసి మరొకరు ఏం చేయాలంటే ప్రభువుని ఎరగాలి. అమ్మా, నిన్ను చూసి మరొకరు ప్రభువుని వెంబడించాలి. నీ మాట తీరుని చూసి, నీ ప్రవర్తన చూసి, నీ ఆలోచన విధానాన్ని చూసి, నీ బిహేవియర్ని చూసి మరొక వ్యక్తి నేను కూడా వస్తా బ్రదర్, నీతో సిస్టర్ నువ్వు వెళ్ళే మందిరానికి నేను కూడా వస్తానని చెప్పగలిగేటటువంటి వారిగా మనం ఎప్పుడు కనబడే వాళ్ళు, వారికి మనలో ఉన్న క్రీస్తును అగబడినప్పుడు మాత్రమే వారు మన వెనకాల మనతో మన మందిరానికి రాగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి రాయబడిన మాటను బట్టి ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే నొప్పితో ఉన్నారో, ఎవరైతే బలహీనతతో ఉన్నారో వారు దేవునితో చేతులు ఎత్తితే ఆ చేతులు ఎత్తిన ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడంటే సమాధానము దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అది ఏదైనప్పటికీ, వాట్ ఎవర్ ఎనీ డిసీజ్, మనం జ్ఞాపకం చేసుకుందాం. అది ఏదైనా సరే నువ్వేం చేయాలంటే చేతులు ఎత్తాలి. ఎక్కడ పడితే అక్కడ కదండి ఎత్తేది. అమ్మా, మొన్న మధ్యనే విజయవాడలో వరదలు వచ్చినాయి. నా మందిరానికి 5 అడుగులు మునిగిపోయింది. మందిరంలో ఉన్న మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఆహారం లేక, నీళ్లు లేక, వస్త్రాలు లేక చాలామంది చేతులు చాచారు. అర్థమవుతుందా? చాలామంది. నేనైతే ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చేసాసలా. ప్రభువా నీ చిత్తం, నీవేం చేస్తే అది, నువ్వు ఇస్తే తీసుకుంటా లేకుంటే లేదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. పాకులాడేవాళ్ళు పాకులాడారు, పరిగెత్తేవారు పరిగెత్తారు, ఎగిరిపడేవారు ఎగిరిపడారు, లాక్కునేవాళ్ళు లాక్కున్నారు. ప్రభువా నీ చిత్తమయ్యా, నేనే ఒకరికి ఇచ్చేటట్టుగా ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి గతించినట్టు 4 రోజుల కిందట విజయవాడ వాంబే కాలనీలో సుమారుగా 600 మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని దేవుడు మాకు కలగజేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల దేవుడికి స్తోత్రం చెప్పండి. అది నా నామఘనత కాదు, ప్రభు దగ్గర ప్రార్థన. ప్రభువా నీ చిత్తమయ్యా. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. అది ఎవరైనా కానీ, అది నేనైనా కానీ, అది మీరైనా కానీ. పరిశుద్ధ లేఖన భాగంలో చదవనక్కర్లేదు కానీ మీకు అందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో భక్తుడైన మోషే కనబడతాడు. మోషే దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసం చేస్తున్న ఆ సమయాల్లో మోషే అనేక పర్యాయాలు దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు ఇగో దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఏది అక్రత ఉందో అక్రతలన్నీ కూడా ఏం చేశాడంటే తీరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు నీ అక్రత ఏదైతే ఉందో, నీ అవసరత ఏదైతే ఉందో దానిని బట్టి నువ్వేం చేయాలంటే చేతులెత్తు. యెహోవా తట్టు చేతులు ఎత్తలేదా ఆ చేతులకు ఏం తగ్గిద్దంటే సత్తువ తగ్గిద్దని ఇర్మియా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట. ఇప్పుడు మన చేతులకు సత్తువ ఎందుకు తగ్గుతున్నాయి? ఏమండి, మనకు మోకాళ్ళు ఎందుకు వస్తున్నాయి? చూడండి, ఎవరిని అడిగినా ఏం చెప్తారు తెలుసా? బలహీనంగా ఉందమ్మా, చేతులు లాగేస్తున్నాయమ్మా, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయమ్మా, నడవలేకపోతున్నానమ్మా. నేనంటా కదా, పరిశుద్ధ లేఖన భాగంలో ఇర్మియా ప్రవచనం రాయమన్నమాట. యెహోవా తట్టు చేతులు ఎత్తని ఎడల ఆ చేతులకి ఏం తగ్గిద్దంటే సత్తువ. ఇప్పుడు ఏమైపోతుంది? సత్తువ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు దేవుని వైపు 2 చేతులు చాచట్లేదుగా, 2 చేతులు ఎత్తట్లేదుగా. అందుకని రాయబడినప్పుడు ఇక్కడ అంటున్నమాట అదే. ఎవరైతే ఈ మందిరం తట్టు చేతులు ఎత్తుతారో, ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారో,
ఎవరైతే దేవుని తోటి తిరిగి రెండు చేతులు పైకెత్తుతారో వారి ప్రార్థన వైపు దేవుడు కనుదృష్టి ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. కాబట్టి ఈ యొక్క రాత్రి మీకు తెలియపరుస్తున్నా, పరిశుద్ధ లేఖన భాగంలో సొలొమోను దేవాలయం కట్టిన తరువాత దేవాలయానికి వచ్చే జనాంగానికి రకరకాల పనులన్నీ పురమాయించేసేసి సొలొమోను భక్తి చేయటం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ 6వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అయింది. ఏ 6వ అధ్యాయం? 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక అక్కడ మొదలవుతుంది. ఆ ప్రార్థనలో తెలియపరుస్తున్నాడు, ఆ ప్రార్థనలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, దేవునితో అనుసంధానం చేయబడుతున్నాడు, దేవునితో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. ఇదిగో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియపరుస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అప్పుడు సొలొమోను ఇలాగ ప్రకటన చేసెను, గాఢ అంధకారమందు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరు నివాసం చేయడానికంట? మనం నివాసం చేయడానికి కాదు, దేవుడు నివాసము చేయాలి. దేవుడు నివాసము చేయడానికి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి మందిరంలో ఉంటానంటున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే చెప్పండి, ఎక్కడున్నాడు? ఈ మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్నాడు. దేవుని తట్టు నువ్వేం చేయాలంటే చేతులు చాపాలి. అమ్మా ఆ మాట మీకు అర్థమవుతుందా? తెలుగే బోధిస్తున్న, ఇంగ్లీష్ కాదు. కొంతమంది కొట్టేడు చూస్తున్నారు, కొంతమంది ఏంటో మౌనంగా ఉన్నారు. మీకు ఒక చిన్న మాట చెప్తాం. ఒక పాప ఏడుస్తుంది అనుకో, తల్లి ఏం చేస్తుందంటే ఎత్తుకుంటుంది. ఎప్పుడు ఎత్తుకుంటుంది చెప్పండి? ఏడుస్తున్నప్పుడు ఎత్తుకుంటుంది. ఎత్తే ముందు ఆ పాప కానీ బాబు కానీ ఏడుస్తుండగా తల్లి వచ్చి ఎత్తుకోవాలంటే వీడేం చేయాలి తెలుసా? రెండు చేతులు చెప్పండి, చాపితే ఎత్తుకుంటారా చాపపోతే ఎత్తుకుంటారా? చాపిన తర్వాతే మీరు ఆలోచన చేయడం. కావాలంటే ఆ చేతులు చాచిన తర్వాత ఈ పిల్లవాడిని సంకబెట్టుకొని ఊరుకో అని చెప్పి ఉరడించి లేదు బొజ్జగించి వాడికి ఏది కావాలో అది చెప్పండి, ఇస్తారు. ఎవరా ఇస్తారు. అలాగే దేవుని సన్నిధానంలో మనము కూడా రెండు చేతులు చాచి నీకు ఏదైతే అవసరత ఉన్నదో, ఏదైతే అక్రత ఉన్నదో, ఏ బలహీనత అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ అక్రత అయితే నువ్వు ఆశ కలిగి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఇప్పుడు ఎవరున్నారా అంటే ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని తట్టు నువ్వేం చేయాలంటే రెండు చేతులు చాపాలి. నువ్వు ఎప్పుడైతే రెండు చేతులు చాపుతావో ఆయన ఏం చేస్తాడు? ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆయన ఎత్తుకునేవాడు ఎప్పటి వరకు? లేఖనం సెలవిస్తుంది ముదిమి వచ్చే వరకు. ఇప్పటి వరకు అంట అమ్మా, ఎప్పటి వరకు అంటే ముసలితనము, వృద్ధాప్యం వచ్చేసిన, తల నెరిసిపోయినా, నడవలేని స్టేజీలో ఉన్నా, ఇగో చివరి స్టేజీలో ఉన్నా సరే నువ్వు ప్రభువుని ఎరిగితే దేవుడు ఏం చేస్తాడంటే ముదిమి వచ్చే వరకు నేనేం చేస్తాడంటే ఎత్తుకొని ముద్దాడుతాడంట. ఇప్పుడు మీకు ఒక మాట, ముసలోళ్ళని ఎవరైనా ముద్దాడతారా చెప్పండి? ముద్దాడేది ఎవరిని? చిన్నపిల్లల్ని. చిన్నపిల్లల్ని ముద్దాడతాం. మా అమ్మగారు అంటారు, మా పిల్లలతో అంటారు, అమ్మా ఎందుకమ్మా అప్పుడప్పుడు డాడీని అరుస్తావంటే నా కొడుకు నాకు ఇంకా చిన్నపిల్లడే, మీరు వాడికి పిల్లలైతే వాడు నాకు పిల్లడే, నా ఇష్టం, మీరు మాట్లాడబాకండి అంటది. అంటే తల్లికి పిల్లలు ఎప్పుడు కూడా చెప్పండి, మనం ఏం చేస్తామంటే తల్లి మీద అథారిటీ చేస్తాం చేయమా? అథారిటీ చేస్తాం, చేసి రకరకాలుగా మాట్లాడతాం. కానీ అలాగే కొన్నిసార్లు దేవుని మీద కూడా అథారిటీ చేస్తాం, దేవుని మీద అణుగుతాం, దేవుని మీద సునుగుతాం, దేవుని మీద రకరకాల మాటలు మాట్లాడతాం. చూడండి, దేవుని పిల్లలైన వారు, ఇశ్రాయేలు జనాంగమైన వారు ఏం చేశారంటే సన్నిగారు గొనిగారు, రకరకాలు దూషించారు, దేవునికి వ్యతిరేకమైపోయారు, దేవుని నుంచి దూరం అయిపోయారు, వారి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టారు. అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలా. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు వారి కోసం పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే దేవుడు వారి యొక్క
సన్నిధానాన్ని పంపించడానికి, వారి నోటి ద్వారా వచ్చిన స్తుతుల మీద ఆయన ఆశీనుడు అవటానికి దేవుడు ఎంతగానో ఆలోచన చేసి పరాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడండి. అందుకని ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఎవరైతే దేవుని మందిరములో ఈ మందిరము తట్టు చేతులు ఎత్తుతారో ఆ చేతులు ఎత్తినటువంటి వారికి ప్రార్థన తట్టు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏమంటున్నాడు, ఆలకిస్తానంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళని మీకు తెలియపరిచిన మాట, ఆ ప్రార్థనలో ఆలకించాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధ లేఖన భాగంలో రండి. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము చక్కటి 3 మాటలు తెలియపరుస్తాను, నా మాటలు వింటే. 4వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. చాలు, ఇక్కడ మొదటి మాట మీకు తెలియపరుస్తున్నా, ఎవరైతే దేవుని తోటి చేతులు ఎత్తాలి, దేవుని పట్ల కార్యం జరిగించాలి, దేవుని దగ్గర మేలు పొందుకోవాలని ఆలోచన కలుగుంటారో వారికి చెబుతున్న మాట ఏంటంటే, నెంబర్ 1, ప్రార్థన యందు ఎలా ఉండాలి తెలుసా? చెప్పండి, ఎలా ఉండాలంటమ్మా? చెప్పాలి అనుకున్నారు, చెప్పండి. నిలకడంటే నిలకడంటే మందిరానికి వచ్చి బైబిల్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడే వస్తాను చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ వాక్యం మొదలుపెట్టిన లోపలికి వచ్చి మళ్ళీ అయ్యగారు వాక్యం చెప్పేసాను బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగేసేసి ఇది నిలకడంటారా? అమ్మా నిలకడా? ఎక్కడ నిలకడ ఉంటుందో చెప్పమంటారా? సాయంత్రం 6:30 గంటల కానించి 9-9:30 దాకా ఏదైతే వస్తుందో రంగుల డబ్బా తీసా, ఆ రంగుల డబ్బా ముందు మాత్రం నిలకడ, కన్ను ఆర్పకుండా. ఒకవేళ ఏదైనా మిస్ అయిపోతే, ఒకవేళ బయటికి వెళ్ళొస్తే బ్రదర్ కాదులే సిస్టర్, అక్క ఏమైందే, ఏంటి, ఏం జరిగింది, ఈ లోపల టెన్షన్ ఎక్కువైపోద్ది. ఏ లోపల ఆ విత్తిన సెకండ్లో ఏం జరిగిందో తెలియాలి. ఆ విత్తిన సెకండ్లో తన్నుకున్నారు, గుద్దుకున్నారు, పొడుచుకున్నారు తెలియాలి. లేదా అత్త మీద కొళ్ళ మీద అత్త పోసింది తెలియాలి. అంటే దీనికున్న తపన దేవుని వాక్యం వినటానికి, వాక్యం కోసం వేగిరపడటానికి, దేవుని మందిరంలో ఉండి నిలకడగా ఉండటానికి మనసు అంగీకరించట్లా. లోక సంబంధమైనంతా కావాలి, కానీ ఆత్మ సంబంధం మాత్రం మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టేస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటరా అంటే, ప్రార్థనలో నిలకడగా ఉండు. నువ్వు ఎప్పుడైతే ఈ మందిరం తట్టు తిరిగి, ఈ మందిరం వైపు తిరిగి, ఇగో 2 చేతులు చాపి ప్రార్థన చేయాలనుకుంటావో ఆ ప్రార్థనలో నువ్వు ఎలా ఉండాలంటే నిలకడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండు. అమ్మా, నిలకడ లేకపోతే నీ ప్రార్థనకి సమాధానం చెప్పండి వచ్చిందా? రాదు. మేము ఉపవాసాలు ఉంటాం. మీరు ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ 3 రోజులు, 7 రోజులు, 21 రోజు, 41 రోజు, 101 రోజు. నన్ను అందరూ అడుగుతారు, అన్నయ్య ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాము, మేమైతే ఇలా పెరుగుతున్నాము, నువ్వేంటి అన్నయ్య ఇలా ఉంటావు అంటారు. నేనంట ఉపవాసం నానా, ఎవరు అడిగినా సరే ఉపవాసం నానా. 101 రోజు కటిక ఉపవాసం ఉంటా, 41 రోజు కటిక ఉపవాసం ఉంటా, 21 రోజు కటిక ఉపవాసం ఉంటా, 7 రోజులు కటిక ఉపవాసం ఉంటా, 3 రోజులు కటిక ఉపవాసం ఉంటా. ఇప్పుడు లోపల ఏమైంది? వచ్చిందంతా కరిగిపోద్దాం, ఇంకేం పెరుగుతాం? ఏమండి, ఏం పెరగదు బాడీలేక, వచ్చిందల్లా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా కూడా అలా కనబడతాం. అందుకని మీకు తెలియపరుస్తున్నా, ప్రార్థనలో ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. పౌలు కొలస్సీ సంఘాన్ని దర్శించినప్పుడు కొలస్సీలో ఉన్న భక్తులకు చెప్తున్నాడు, అయ్యా మీరు ఏం చేయాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఇప్పుడు నేను మీకు తెలియపరిచిన మాట ఏంటంటే, ఇగో ఈ మందిరం తట్టు ఎవరైతే చేతులు ఎత్తుతారో వారు ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి. అమ్మ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. రెండవ మాట అదే లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ లేఖన భాగంలో కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాట,
కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. తర్వాత వచనం 4వ వచనం చివరి చదవండి. 4వ వచనం చివర చదవండి, ఇంకా చదవండి. నేను బోధించవలసిన విధమేదనగా ఆ మర్మములను వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవాలని మా కొరకు ప్రార్థించండి. సమయము పోనీయక. రెండవ మాట ఇక్కడ రాయబడిన ప్రార్థనలు నిలకడగా ఉండటమే కాదు, కానీ సమయాన్ని ఏం చేయాలంటే, అమ్మా ఏం చేయాలి? తెల్లవారుజాము 3 గంటలకు లెగుస్తాం మేము. పాస్టర్ గారు నేను 3 గంటలకి, పిల్లలు 5 గంటలకి. 3 కానించి పక్కల మీదే ఉండి యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థనలు చేస్తాం, స్తుతిస్తాం. మాకు ఉన్న సంఘాన్ని బట్టి, దేవుడు మాకు పెట్టిన భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూనే ఉంటాం 6 గంటల దాకా. ఏం చేయాలంటే సమయాన్ని వృధా చేయకూడదు. ఏం చేయకూడదు? సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడుగా. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో ఆ సహవాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీతో కూడా సహవాసం చేయడానికి పరమను విడిచి భూలోకానికి దిగి వస్తాడు. ఎలా దిగి వస్తాడంటే, పాత నిబంధన గ్రంథంలో మోషేతో దేవుడు ఎలా మాట్లాడి తెలుసా? ఫేస్ టు ఫేస్ రాయబడిన మాట, ముఖాముఖిగా అని రాయబడిన మాట. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడటానికి దిగి వచ్చాడు అంటే మోషేలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయనుకున్నారు? చెప్పలేని క్వాలిటీస్ కనబడుతుంటాయి. అయితే దేవుడి తట్టు మోషే చూశాడు కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడటానికి పరలోకం నుంచి దిగి వచ్చేసాడు. అంటే సమయాన్ని ఇచ్చేసాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయం అంతా ఎవరికి పెట్టాడు అంటే దేవుని దగ్గర పెట్టాడు. ఇప్పుడు దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతాడంటే ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మనం పాడుకుంటాం కదా అప్పుడప్పుడు, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. హల్లెలూయా. ఏంటంట మనకేం కావాలంటే దేవుని దర్శనమే కావాల్సిందే, దేవుని ముఖ దర్శనమే కదా. ఇప్పుడు ఎవరి దర్శనాన్ని పొందుకున్నాడు అంటే భక్తుడైన మోషే దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సంభాషిస్తున్నాడు. దేవుడికి తను ఏ పని అయితే చేయాలనుకున్నాడో ఆ పని ఎవరి ద్వారా చేసినంటే మోషేతో చేస్తున్నాడు. అలాగే తన పని నిమిత్తమై దేవునికి భూమి మీద ఒక మందిరము కావాలని చెప్పి యోచన చేయగా ఎవరి ద్వారా చేసినాడంటే భక్తులైన సొలొమోను ద్వారా చేస్తున్నాడు. సొలొమోను ఏం చేశాడు అంటే దేవుడికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చాడు. దేవుని మందిరములో అన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు ఆ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఈ మందిరము తట్టు చేతులు ఎత్తుతారో వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంటే, ఏమండి ఏం చేస్తాడన్నాడు? కార్యాలు జరిగిస్తానంటున్నాడు, అద్భుతాలు చేస్తాను, తిరుగుతానంటున్నాడు, వారి మొరాలకిస్తా అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? సరిగ్గా ఆయన తట్టు చేతులు ఎత్తకపోవటం వల్లే మనకి ఎన్నో లోడ్లు కనబడుతున్నాయి. కాబట్టి చేతులు ఎత్తిన వారు ఎలా చేతులు ఎత్తాలంటే నిలకడగా ఉండి చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తిన వారు ఎలా ఉండాలంటే ఇదిగో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. సమయం దొరికిందా దేవుని తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయి. సమయం దొరికినప్పుడు చేతులతో, ప్రభువా ఇదిగో నీ సన్నిధికి వచ్చానయ్యా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీ యొక్క స్వరాన్ని నాకు వినిపించు ప్రభు అని చెప్పి దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ స్వరాన్ని విని నీ భక్తిని ఆలకించి నీ ప్రార్థన ఆలకించి ఇగో నువ్వు ఎవరి తట్టయితే చేతులు ఎత్తావో అక్కడికి వచ్చేసి ఆయనతో వారితో ముచ్చటించడానికి ఆయన రెడీగా ఉంటాడు. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు, ఆయన రెడీగానే ఉన్నాడు. కానీ మనం మాత్రం సిద్ధంగా లేము. అర్థమవుతుందండి? మూడవదిగా అదే అపోస్తలుల కొలస్సీ పత్రికలో రాయబడిన మాట, పోరాడాలంట. ప్రార్థనలో ఏం చేయాలంటే పోరాడాలి. అమ్మ ఏం చేయాలి? పోరాడాలి. చూడండి పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట,
4వ అధ్యాయము 12వ వచనం చివరి మాట రాయబడినమాట. పౌలు అంటాడు, మీ కొరకు నేను గలవారినై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థనలో? ఏమండు, ఊరికే చేతులు ఎత్తితే కుదరదు, ఊరికే మోకాళ్ళు వేస్తే కుదరదు, ఇదిగో కళ్ళు తెరిచి చూస్తే కుదరదు. మోకాళ్ళు వేసి నీవు, చేతులు ఎత్తి నీవు నిలకడగా ఉండాలి. సహాయక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత దేని నిమిత్తమైతే మోకాళ్ళు వేసావో, దేని నిమిత్తమైతే చేతులు ఎత్తావో, దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో దాని గురించి ఏం చేయాలంటే పోరాడు. ఏం చేయాలి? పోరాడు. అది వచ్చేదాకా, మనం సచ్చేదాకా నువ్వు పోరాడితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఏమండి, ఇస్తాడా? ఇవ్వడా? పరిశుద్ధ లేఖన భాగంలో పోరాడమన్నాడుగా దేవుడు. 900 రూపాయలు పెట్టి దేవుని మందిరం కట్టడానికి ముందడుగు వేశాం. సుమారుగా ఒక 16 ఏళ్ళు అవుతుందేమో, 16 లేదా 15 ఏళ్ళు అవుద్ది, ఇంకెక్కువే. 900 పెట్టుకొని మందిరం పునాది వేశాం. పునాది కూడా కాదు, ఆగర తీయించాం. నా విశ్వాసం గురించి చెప్తున్నాం. ఆగర్లు వేసేదాకా అది మందిరం అని ఎవరికి తెలియదు. పూరి గుడిసెలో మందిరం జరిపిస్తున్నాను, కానీ స్లాబ్ అని ఎవరికి తెలియదు. ఆగర్లు వేసిన వాళ్ళు ఆగర్లు వేశారు, వెళ్ళిపోయారు. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీ చిత్తమయ్యా, నువ్వే పంపాలి అని చెప్పి, ఈ మందిరానికి ఎన్ని పిల్లర్స్ అయితే ఉన్నాయో, మీ మందిరం ఎలాగైతుందో నా మందిరం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు కరెక్ట్గా 3 సంవత్సరాలు ఆపాడు. ఆగిపోద్దని దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ 3 సంవత్సరాలు ఎందుకు ఆగిపోయింది ప్రభు అన్నప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఇసుకంతా రేటు పెరిగిపోయిందని తర్వాత గవర్నమెంట్ వారు తెలియపరిచారు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకోని రీతిగా మరలా మందిర పనులు స్టార్ట్ చేసాం. గోళ్ళ కట్టాం, బేస్మట్టం వేసాం, పిల్లర్స్ లేపాం, మళ్ళీ పని ఆగిపోయింది అన్నాడు. మరలా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ దేవుడు మాట్లాడాడు. ప్రభు ఏంటయ్యా 3 సంవత్సరాలు అని చెప్పి ఆలోచన చేసేప్పటికి అక్కడ రేట్లు పెరగటం, నాది ఆగిపోవటం, రేట్లు పెరగటం, నాది ఆగిపోవటం. చిట్ట చివరికి స్లాబ్కి వచ్చేప్పటికి మందిరం పని ఆగిపోయింది. స్లాబ్ వేసే సమయంలో 3 12 ప్లస్ ఒక 3 సంవత్సరాలు, ఆ 15 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే అప్పటిదాకా ఎవరు కూడా యాంటీగా రానటువంటి వారు ఎప్పుడైతే స్లాబ్ వేసామో ఎమ్మటిని మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ ఇచ్చారు. మున్సిపాలిటీ వారు సాయంత్రం పూట 7:30కి సుత్తి, మలాటు, గడ్డపార, పలుగులు తీసుకొని వచ్చి మా సందు చివర, మందిరం చివర ఏం పెట్టారు? ట్రాక్టర్ పెట్టారు. ఎవరినరికి కట్టావు, ఎందుకు కట్టావు, దేనికి కట్టావు అని చెప్పి గవర్నమెంట్ వారు వచ్చేసేసి పడేస్తా అన్నారు. అయ్యా మిమ్మల్ని ఎవరు పంపించారంటే కమిషనర్ గారు పంపించారు. కమిషనర్ గారు ఇప్పుడు ఎందుకు పంపిస్తారు? 7:30కి డ్యూటీ చేయరుగా? ఏమండి, 7:30 గవర్నమెంట్ డ్యూటీ చేసిద్దా? చేయదుగా. 5:35 కల్లా అయిపోద్దని చెప్పి వాళ్ళతో రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడిన తర్వాత ఏంది అలా మాట్లాడుతున్నా అంటే, నాకు తెలుసండి, నేను చదువుకున్నాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేటే అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నాకు అర్థమైంది. నేను వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత 8 గంటలకు వాళ్ళు వెళ్ళిపోయారు. పడేయటానికి వచ్చిన వాళ్ళు పడేయకుండా, ఏమన్నా అర్థమవుతుందా? పడేయకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి తర్వాత ప్రార్థన, ప్రభువా నీ చిత్తం, ఇది నువ్వు ఇచ్చింది, నువ్వు నన్ను వాడుకునే విధానాన్ని బట్టి, నువ్వు నన్ను తీసుకెళ్ళిన విధానాన్ని బట్టి నేను ఇక్కడ నీ చిత్త ప్రకారం మందిరాన్ని ఏర్పాటు చేసావు. ఉంచితే నీ ఇష్టం, లేకుండా నీ ఇష్టం, ఏం చేసినా నీ ఇష్టం ప్రభు అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో పోరాడు, ప్రభు నీ చిత్తం, ఏది జరిగినా నీ చిత్తం ప్రభు అని చెప్పి ప్రార్థన చేయగా ఇంతవరకు మరలా మందిరం పడేస్తామని ఏ ఒక్కరు కూడా, దేవుడికి స్తోత్రం చెప్పండి, 2 చేప దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే పంపించామని చెప్పారో ఆమె దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయా. కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా మాట్లాడితే, ఆ మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా, అయ్యా నేను పంపించలేదు, వీళ్ళే వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు కూడా వాళ్ళని తెలియపరిచింది. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృప, దేవుడు నా మొర ఆలకించాడు. ఆ ఆలకించిన విధానాన్ని బట్టి ఇప్పుడు కూడా అది అయిపోయింది కదా అని చెప్పి విడిచిపెట్టలా, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా ప్రార్థనలో మేము ఏం చేస్తున్నామంటే ఇప్పటికీ నేటికి పోరాడుతూనే ఉన్నా దేవునితో, లోకంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు అంటున్నమాట అదే,
ప్రార్థనలో ఏం చేయాలంటే చేతులు ఎత్తేవడం సమస్య కాదు. ఆ ప్రార్థన నువ్వు ఏమైతే దేవుని పాదాల చెంత చేరి చేతులెత్తి నిలకడగా ఉండి ప్రార్థన చేస్తున్నావో, ఇదిగో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడ్డావో, దాని నిమిత్తం ఏం చేయాలంటే పోరాడాలి. ఏం చేయాలి? పోరాటం అంటే మనుషులతో కాదండి, బయట ఉన్న జనాంగంతో కాదు, క్రైస్తవ వ్యతిరేకులతో కాదు. ఎవరితో పోరాడాలి తెలుసా? అంధకార దురాత్మ సమూహంతో పోరాడాలి. ఇదిగో నువ్వు ఎప్పుడైతే వాటితో పోరాడుతావో దేవుడు నీకేమిస్తాడు అంటే విజయాన్ని ఇస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు, సూచక్రియ చేస్తాడు, నీ పట్ల మేలు కార్యం చేసి నేను అనేక జనాంగానికి మాదిరిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి నేను మీకు తెలియపరిచే మాట ఏంటంటే, నువ్వు దేని నిమిత్తం అయితే దేవుని సన్నిధిలో ఉన్నావో దానిని బట్టి నువ్వేం చేయాలంటే పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. పోరాటం లేకుండా క్రైస్తుడే. క్రైస్తువులకి ఎప్పుడే ఉండాలంటే పోరాటం అనేది. ఒకవేళ పోరాటం లేదనుకో, సమస్య లేదనుకో, ఇబ్బంది లేదనుకో, కష్టం లేదనుకో, నష్టం లేదనుకో, వ్యాధి లేదనుకో, బాధ లేదనుకో, మనం ఏం చేస్తామంటే ప్రార్థన చెయ్యం, మోకాళ్ళు వేయం, శుభ్రంగా తినేసి చెప్పండి, అది మనం చేసే పని. అంటే మనకి ఏముండాలి? పోరాడాలి అంటే సమస్య ఉండాలి. ఏముండాలి? సమస్య ఉన్నప్పుడే కదా మనకి పోరాడేది. సమస్య లేకపోతే ఎలాగా? అందుకని మీకు తెలియపోతుంది కదా, పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థనలో మేము పోరాడుచున్నాం, మీరు కూడా పోరాడండి. ఇప్పుడు ఈ స్థలం ముందు చేయు ప్రార్థనలో ఎలీషా భాష గారు ఆలకించరు, యోహానయ్య గారు ఆలకించరు. ఎవరు ఆలకిస్తారు తెలుసా? చెప్పండి అమ్మా. దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే నా కుమార్తె పోరాడుతుందిగా, నా కుమారుడు పోరాడుతున్నాడుగా, కాబట్టి చేద్దామని చెప్పి దేవుడు ఆలోచన చేసి తక్షణమే పరమను విడిచి భూలోకానికి వచ్చి నీ ముందు ఆసీనుడై, కుమారుడా నీకేం కావాలని చెప్పి ఆయన అడగడానికి సిద్ధపడి ఉంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి వేళ తన దాసుని మీకు తెలియపరిచే మాట ఏమనగా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూసిన వారికి కూడా మీకు తెలియపోతుంది కదా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు చేసింది ఏంటంటే, ఇదిగో ఒకవేళ మీరు మందిరానికి రాలేకపోయిన సిచ్యువేషన్లో ఉన్నా సరే, మీరున్న చోటనే చేతులు ఎత్తండి. మీరున్న చోటనే దేవుని తట్టు తిరిగి చేతులు ఎత్తండి. ఆ చేతులు ఎత్తి ప్రార్థన చేయమని ప్రభు పేట మీకు తెలియపోతున్నా. ఆ ప్రార్థనలో మీరు ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి. చేసే ప్రార్థన 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా, గంట అయినా, 2 గంటలైనా సరే ప్రార్థనలో నిలకడగా ఉండండి. దేవుని తట్టు చేతులు ఎత్తండి. ప్రార్థనలో ఇగో ఆ ప్రార్థన సమయం సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియపోతున్నా. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో ఏం చేయాలంటే చేతులు ఎత్తి పోరాడండి. మీరు పోరాడితే మీ తట్టు దేవుడు ఉండి పోరాడుతాడని ప్రభుపేట తన దాసునిగా మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగంలో చదవలేఖలు కాదు కానీ, ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించాలని నా కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఎంతగానో పోరాట యూదుడిగా పోరాడాడు. ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన నిలకడగా ఉన్నాడు. ఆయన పోరాడాడు కాబట్టి ఈరోజు నీవు నేను రక్షించబడి ప్రభునామ సంకీర్తన చేయడానికి దేవుని మందిరములో ఈ యొక్క వార్షికోత్సవ సందర్భముగా ఇదిగో జరగబోతున్న కార్యక్రమాలకు ముందుగా ఆశీనులై దేవుని మాటలు వింటున్నామని ప్రభుపేట తన దాసునిగా మీకు తెలియపోస్తున్నాను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తారా? గంభీరంగా స్తోత్రం చెప్తారా? నువ్వెవరైనప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనలు చెవియొగ్గాలంటే మీరు ఆయన సన్నిధితోటి తిరిగి ఏం చేయాలంట? ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తండి. గంభీరంగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నా ముందు కొట్టవేసిన, చీకటి భయము నన్నావరించిన, సాతాను నా ముందు కొట్టవేసిన, చీకటి భయము నన్నావరించిన, నా ముందు నడచిన వాడా, మహోన్నతుడా నా యజమానుడా, నా ముందు నడచిన వాడా, మహోన్నతుడా నా యజమానుడా. ఆరాధన ఆనందమే, ఆరాధన అభిషేకమే, ఆరాధన ఆనందమే, ఆరాధన అభిషేకమే. ప్రార్థన
వాడా, ప్రార్థన ఆలకించువాడా, నా మొర్రకు నీ చెవి గువాడా, వాగ్దానము చేయువాడా, నెరవేర్చుటకు సమర్థుడా, వాగ్దానము చేయువాడా, నెరవేర్చుటకు సమర్థుడా, ఆశతో కనిపెట్టుచున్నాను, తృప్తిపరచుమా నీ ఆత్మతో నన్ను, ఆశతో కనిపెట్టుచున్నాను, తృప్తిపరచుమా నీ ఆత్మతో నన్ను, ఆరాధన ఆనందమే, ఆరాధన అభిషేకమే, ఆరాధన ఆనందమే, ఆరాధన అభిషేకమే, ప్రార్థన ఆలకించువాడా, నా మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆలకించువాడా, నా మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆలకించువాడా, నా మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆలకించువాడా, ఆయన ప్రార్థన మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆయన తట్టు మన చేతులెత్తుదాం, నా మొర్రకు నీ ఆయన తట్టు మనం చేతులెత్తుదాం, ప్రార్థన ఆలకించువాడా, నా మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆలకించువాడా, నా మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆలకించు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మొర్రకు నీ చెవియొగ్గువాడా, ప్రార్థన ఆలకించువాడా. హల్లెలూయా. నీ ప్రార్థనలకు చెవియొగ్గేవాడు ఎవరో తెలుసా? చెప్పండి. దేవుడే. ఆయన ప్రార్థన తట్టు తిరిగేవాడు. నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మందిర తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, ఆయన మందిర తట్టు తిరిగి చేతులు ఎత్తితే, ఇదిగో ఎవరైనా సరే చేతులు ఎత్తారని చెప్పి ఆయన ఏం చేసినట్టే వారి తట్టు తిరిగి వారి ప్రార్థనలు ఆలకించడానికి, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మందిరంలో ఎవరున్నదో తెలుసా? దేవుడు ఉన్నాడండి. పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. పరంధాముడు, ఇగో పరమునేలే దేవాది దేవుడు ప్రత్యక్షముగా మనకు కనబడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మితే చాలు. ఆయన ఎలా ఉన్నాడంటే నీ కుడి పార్శ్వాన్ని నీడవలే ఉన్నానంటున్నాడు. ఎక్కడున్నాడంట? మీ కుడి చేయి ఎక్కడుంది? మీ కుడి పక్కనే కీర్తనాకాడు అంటాడు. ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా? నీడవలే నీ పక్కనే ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు నీ పక్కనే ఉన్న దేవుడిని నువ్వేం చేయలేకపోతున్నావంటే గుర్తిరగలేకపోతున్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. భక్తుడైన సొలొమోను 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 29లో చెప్తున్న మాట అదే. మరలా మూలవాక్యంలోకి వెళదాం, నా మాటలు ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం చదవండి, నా మాటలు ముగిస్తాను. ఎవడైనను ఈ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచున్నట్లుగా వాని వాని హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనలకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువుగాక. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ సకల ప్రవర్తనలు బట్టి దేవుడు మీకు సమస్తమును సానుకూలముగా దయచేయునుగాక.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్న మాటలు వింటున్న వారులారా, మనం ఎవరి తోటి చేతులు ఎత్తాలరా అంటే దేవుని తోటి ఎత్తాలి. దేవుడు ఎక్కడున్నాడు రా అంటే దేవుని మందిరంలో ఉన్నాడని ఈ మందిరం తట్టు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలని, ఆ ప్రార్థనలు ఎలా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ ప్రార్థనలు ఎలా ఉండాలంటే పోరాడాలని దేవుడు లేఖనం ద్వారా ఈ రాత్రి వేళ ఇదిగో ఈ యొక్క మరి వార్షికోత్సవం సందర్భంగా తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎవరైనప్పటికీ, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, కానీ ఒకవేళ గనక నిలకడగా లేకపోతే, సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ప్రభుతో పోరాడకపోతే కనుక ఇదిగో దేవుని మందిరం తట్టు చేతులు ఎత్తకపోతే, ఇప్పుడైనా సరే ఆయన తట్టు చేతులు ఎత్తు, ప్రార్థనలో నిలకడగా ఉండు, ఇదిగో సమయాన్ని సద్వినియోగం చేసుకో, ప్రార్థనలో పోరాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారు. 33 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్తను అందించారు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు, ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకుని నేర్పించారు, ఎలా ప్రార్థనలో పోరాడాలో కూడా నేర్పించి ఆకాశానికి భూమికి మధ్య కలువరిశిలో బలియాగమై తుది శ్వాస విడుస్తూ, తండ్రి మీరేమి చేసినారు నీకు తెలియదయ్యా, మీరు క్షమించండి అంటూ తుది శ్వాస విడిచారు. ఆయన విడిచిన దేవుడు చెప్పాడు కదా, ఇదిగో నేను వెళ్ళి మరలా వస్తాను, వచ్చేంతవరకు మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయమన్నాడు? ప్రార్థన చెయ్యండి. ఎందుకు? నేను వచ్చి మరలా మిమ్మల్ని చెప్పండి అమ్మా తీసుకుని వెళతా అన్నాడు. ఇప్పుడు మన ఆశ ఏంటి తెలుసా? మన నిరీక్షణ ఏంటి తెలుసా? మనం ఎందుకు ప్రభువుని నమ్మని తెలుసా? ఇదిగో ప్రభుత్వం మనం కూడా ఎత్తబడాలి, విడవబడకూడదు. అదిగో ఆ ప్రాంతానికి, ఆ పరమ రాజ్యానికి, పరలోకానికి చేర్చబడాలి ఆశ కలుగున్నాం. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే, ఆ ప్రాంతంలో ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని తట్టు తిరిగి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మన తన వినికిళ్ళు ఆశీర్వదించి దీవించునుగాక. రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దయచేసి మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయగలిగిన వారు ప్రార్థన చేయండి. స్త్రీలైన వారు శిరస్సుల మీద ముసుగు వేయండి, 2 చేతులు పైకి ఎత్తండి. ప్రభువుని అడగండి, ప్రభువా నాతో మాట్లాడుతున్నావు కదయ్యా, నన్ను దర్శిస్తున్నావు కదయ్యా, ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకో ప్రభువా. నిజమే ప్రభువా, ఈ మందిరం తట్టు మేము తిరిగి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మేము ప్రార్థనలో పోరాడే వారికి ఉండాలయ్యా, ప్రార్థనలో నిలకడగా ఉండాలి ప్రభువా. ప్రార్థన అయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభు అని చెప్పి నోరు తెరిచి అడుగు, మౌనంగా లేకుండా అడుగు. 2 చేతులు పైకి ఎత్తు. నీవే మా